భూ సమస్యలను పరిష్కరించని తహసీల్దార్ శ్రీనాథ్ మాకొద్దు అంటూ పీకలబెట్ట గ్రామానికి చెందిన రైతులు మూకిరెడ్డి అయ్యప్ప అన్నారు. పెద్ద కడుపురు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనాథ్తో పీకలబెట్టి గ్రామ రైతు అయ్యప్ప భూమి ఆన్లైన్ చేసే విషయమై మరో రైతు మూకిరెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మూకిరెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన రీసర్వేలో అయ్యప్ప ఉన్న భూమి ఆన్లైన్లో మాయమైందన్నారు. దీనిపై అన్ని ఆధారాలతో తహసీల్దార్కు దరఖాస్తు ఇచ్చామన్నారు. తహసీల్దార్ శ్రీనాథ్ అందుకు సంబంధించిన నోటరీ మీడియాతో మాట్లాడుతున్న రైతు మూకిరెడ్డి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, వీఆర్ఓ ధృవీకరణ పత్రం, పట్టాదారు పాన్ పుస్తకం ఇవ్వాలని కోరగా అన్ని అందజేశామని తెలిపారు. అయినా మ్యూటేషన్ కట్టేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఒక్క అయ్యప్ప సమస్యే కాదని మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. రైతుల భూ సమస్యలపై వీఆర్ఓలు నివేదికలు సిద్ధం చేసిన ఏదో ఒక కారణం చూపుతూ అప్రూవల్ చేయకుండా తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. భర్త చనిపోతే భార్య పేరు భూమి బదలాయించడానికి సాకులు చెబుతూ పెండింగ్ లో పెడుతున్నారని చెప్పారు. ఇక్కడ తహసీల్దార్ కేవలం విద్యార్థులు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, రైతుల సమస్యలను గాలికి వదిలేశారని, దీంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని మూకిరెడ్డి వాపోయారు. తండ్రి డెత్ అయితే కొడుక్కి ఆన్లైన్ చేయడానికి, మ్యూటేషన్ కట్టడానికి చేయడం లేదు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పాస్బుక్ కొడుకు పేరు మీద, పాస్బుక్ కూడా ఉంది కొడుకు పేరు మీద ఈడిగా అయ్యప్ప, తండ్రి పేరు ఎంకోబా, పాస్బుక్ ఉంది. 70,000 లోన్ తీసినాడు. ఆయన డెత్ ఉంది, తండ్రి పేరు ఎంకోబా. తర్వాత ఫ్యామిలీ నంబర్ ఉంది, ఫ్యామిలీ నంబర్ కూడా ఉంది. 70,000 లోన్ కూడా తీసినాడు. దీనికి మ్యూటేషన్ కట్టంటే పోయిన గ్రామ సభలను అప్లికేషన్ పెడితే అన్నీ కరెక్ట్ ఉన్నాయి. డెత్ ఉంది, ఫ్యామిలీ నెంబర్ ఉంది, నోటరీ కండి అంటే నోటరీ కూడా తెచ్చినాం. ఇప్పుడు గ్రామ సభ అయిపోయిన తర్వాత అసలు పట్టించుకోవడం లేదు. వీఆర్ఓ లెటర్ అంటాడు, సర్వేర్ లెటర్ అంటాడు, లెటర్లు కూడా తెచ్చినాం. అది ఇచ్చినా కూడా మరి వంశవృక్షం రాయమంటాడు. తల్లిదండ్రుల పేరు మీద ఉండే ఇటువంటి తహసీల్దార్ని, ప్రజలకు న్యాయం చేయని వ్యక్తి పైన కలెక్టర్ అయితేనేమి, సబ్ కలెక్టర్ అయితేనేమి, ప్రజలకు న్యాయం చేయని వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పీకలపేట గ్రామ ప్రజల తరఫున మూకారెడ్డి తెలియజేస్తున్నాను. రైతుల తరఫున ధన్యవాదాలు. ఇటువంటి తహసీల్దార్ మాకు వద్దు. రేపు రాబోయే గ్రామ సభ కూడా దయచేసి చెప్తున్నాం, రావద్దండి మా గ్రామానికి. మాకు న్యాయం చేయని వ్యక్తులు రావద్దండి మా గ్రామంలో.